దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆరాధనలోకి వెళ్ళిపోదాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన అంతా కూడా ఆయనకి ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో ఆయనట మనము ఆయనకి ఏ విధంగా నచ్చుతామో, ఏ విధంగా ఆరాధన చేస్తే, ఏ విధంగా ఆయన సన్నిధిలో ఉండడం ఆయనకి ఇష్టమవుతుందో ఆ విధంగా మన కంట్రోల్ మొత్తం ఆయన తీసుకుంటారు. ఆ విధంగా మనం ఆయన ఆరాధన చేయగలం. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఏ దేవుడు మనల్ని రక్షించాలో, ఏ దేవుడు మనల్ని కాపాడుతున్నాడో, ఏ దేవుని చేతి నీడలో మనం ఉన్నామో, ఆయన కృపాతిశయంలో ఎక్కడైతే మనం దాక్కున్నామో ఆ దేవుణ్ణే మనం ఆరాధన చేయకపోతే, ఆయన్నే గనపరచకపోతే, ఆయన మాట వినకపోతే, ఆయన సన్నిధిని మనం వనకకపోతే ఏముందండి మన జీవితాల్లో? ఏముంది? ఎవరు రక్షిస్తున్నారు మనల్ని? మార్నింగే చూస్తే ఒక న్యూస్, మన చర్చికొచ్చే ఆమె రాత్రంతా కూడా ఉత్సవాలకి వెళ్ళాడంటండి. ఉత్సవాలకి వెళ్ళి ఆ యొక్క దేవీ దేవతలు వాళ్ళందరినీ మొక్కుకొని వచ్చాడట. మార్నింగ్ వచ్చి అలా ఇంట్లో నిల్చొని చనిపోయాడట. మనమైతే ఎవరి సన్నిధిలో ఉన్నాం? ఏ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు? ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? ఒకవేళ ఏమైనా వచ్చినా సరే ఆయన మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు. ఏ దేవునైతే మొక్కడానికి వెళ్తున్నారు? ఇంకా అజ్ఞానంలో అనేక మంది ఉన్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు రక్షిస్తారు, ఎవరు దేవుడు అని తెలుసుకోలేని అంధకారంలో, అజ్ఞానంలో ఇంకా అనేక మంది కొట్టిమిట్టాడుతున్నారు. నిన్న ఒక హెల్ వీడియో చూసాము. ఒక ఆయన తన్ని దేవుడు నరకంలోకి తీసుకెళ్ళిన ఆ వీడియో చూస్తే అన్నీ తెలిసి దేవునిలో అన్ని విషయాలు దేవునికి మహిమకరంగా భయపడుతూ బ్రతుకుతున్న మాకే మళ్ళీ భయం వేసింది. పరిస్థితులు నేను అమ్మ అంటున్నారు, బాబా ఇలాంటి ప్లేస్ ఎవరు చూడకూడదు, ఆయన దేవుడు తీసుకెళ్ళాడు. ఎలాంటి పరిస్థితులు ఎలా ఉంది ఆయన చెప్తుంటే ఒక్కొక్క మాట ఒళ్ళు గగ్గుర్చి పుడుస్తుంది. అంటే ఖచ్చితంగా బాబా ఇలాంటి ప్లేస్ ఆయన చెప్తున్నారు. హెల్ అనేది మనుషుల కోసం దేవుడు సిద్ధపరచలేదు. హెవెన్, పరలోకం మాత్రమే దేవుడు వారి కోసం సిద్ధపరిచారు. కానీ ఆ యొక్క నరకం అనేది సాతాను యొక్క అనుచరులకి, సాతాను యొక్క దూతల కోసం నిర్మించబడింది. అందుకే కాలుతున్న మండుతున్న అగ్నిలోకి త్రోయబడ్డాడు. అది మనిషి కోసం, దేవుడు సృష్టించిన మనిషి కోసం కాదు అది. కానీ అక్కడికి ఎవరు వెళ్తున్నారండి? ఎవరు వెళ్తున్నారు? ఎక్కువగా రోజుకి కొన్ని టన్నులు, లక్షల మంది వెళ్ళిపోతున్నారు అక్కడికి. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. నిజంగా ఇది ఆలోచించండి. ఈ విషయం ఆశ్చర్యం అనిపించింది. రాత్రంతా కూడా దేవుడిని మొక్కడానికి ఉత్సవాలకి వెళ్ళాడు. వెళ్ళి వచ్చి నిల్చొని చనిపోయాడు, గడ్డగట్టేసి చచ్చిపోయాడు. ఏ అవుతుంది మనుషులకి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఆ వ్యక్తి? అమ్మ అంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా నరకం చూసేస్తేనే దేవుని యొక్క గొప్పతనం ఏంటో భయపడి ఆయన దగ్గరికి పరిగెడతారు. ఈరోజు ఎందుకు భయం లేదు మనకి? అది ఎక్కడో ఉంది, ఎప్పుడో ఉంది, ఎప్పుడో చేస్తాం, ఎప్పుడో వెళ్తాం అనే నిర్లక్ష్యంలో ఈరోజు ప్రపంచం ఉంది. కాబట్టి మరణం అనేది సడన్గా వస్తే ఎక్కడికి వెళ్తుందో, మనిషి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందో గుర్తించలేకపోతున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC ఆ టవర్ కొన్ని వందల అంతస్తులు. ఆ టవర్ని టెర్రరిస్టులు అవి కాల్చినప్పుడు అక్కడ అగ్నితో నింపబడింది కదా ఆ బిల్డింగ్ అంతా కూడా. 2000 డిగ్రీల అగ్ని అది. అందులోంచి కాలిపోవడానికి భయం వేసి కొన్ని వందల ఎత్తు అంతస్తుల నుంచి చాలామంది దూకేశారట. అంటే కాలిపోవడం కన్నా 2000 డిగ్రీలు ఆ యొక్క ఆ అగ్ని వేడిని మనిషి తట్టుకోలేక అక్కడి నుంచి దూకేశారట. దూకేసి పడి చచ్చిపోవడం మంచిది ఈ అగ్నిలో తట్టుకోవడం కన్నా. కానీ భూమి కింద నుంచి వస్తున్న లావాయే కానీ ఏదైనా సరే 15,000 డిగ్రీల ఉష్ణోగ్రత. ఈరోజు 32-31 డిగ్రీల ఉష్ణోగ్రత. ఇంకొంచెం ఏవేవో కార్తులు వస్తాయంట కదా, అవన్నీ కూడా 40-45-40కి వెళ్ళిపోతే మనిషి ఎక్కడ పడితే అక్కడ స్పృహ తప్పి సన్ స్ట్రోకులకి చచ్చిపోతున్నారు. 42-45-50 డిగ్రీలు అయితే అయిపోయిందని చెప్పి 50 డిగ్రీల ఉష్ణోగ్రతకి మనిషి కళ్ళు తిరిగి స్ట్రోక్లు వచ్చి చచ్చిపోతున్నారు. కానీ నరకంలో 22,000 అసలు లెక్కలేనంత ఉష్ణోగ్రతతో, వేడితో, అగ్ని గంధకాలతో మనుషులు మాడిపోయి యుగయుగాలు నశించిపోతుంటే ఆ దృశ్యాన్ని చూడలేక ఈ జీవితం అనేది వద్దు. బాధపడడానికి ఉండదట, ఒక మనిషితో చెప్పుకోవడానికి ఉండదు. అక్కడ ఆదరణ, ఓదార్పు ఇలాంటి పదాలకే అక్కడ చోటు లేదు. రక్షించే పద్ధతే లేదు. జీవితాంతం పండ్లు కొరుకుతూ ఏడుస్తూ
ఆలోచించండి, ఎండ వేడిమే తట్టుకోలేని మనము కొన్ని లక్షల వేడితో ఎలాగ మనిషి జీవించగలడు యుగాలు? చెప్పండి. మార్నింగ్ ఇన్సిడెంట్ విన్నాక ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అక్కడే కదా. మనిషి జీవితం ఎంత అల్పమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కృపా సత్యము, ఆయన కృపాతిశయమే మనల్ని కాపాడాలి. ఇంకా బ్రతికి ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప. అటువంటి కృతజ్ఞతతో ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని ఉచితమైన కృప, అది గ్రహించాలి. ఆత్మపూర్ణులే, ఆత్మతో ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. నీ కృపాతి సత్యములు అనునిత్యము నేను కీర్తిస్తాను అయ్యా. ఈరోజు ఇంకా బ్రతికి ఉన్నానంటే నాయన, నా బ్రతుకు మెతుకు, ఈ ఉద్యోగము, ఈ ఇల్లు, ఈ సమస్తము నువ్వు ఇచ్చిన కృపను బట్టి నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, నన్ను క్షమించయ్యా అని చెప్పి ఆరాధనలోకి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోదాం. దేవుని స్తుతిద్దాం, దేవుని కనపడదాం. కోయర్ కూడా వస్తారా? నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు. నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును నే కీర్తించెదా తరతరములకు. నీ కృప అని చెప్తాం ప్రతి ఒక్కరు కూడా. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము కీర్తించెదా తరతరములకు. నే కీర్తించెదా తరములకు. విశ్వాసతను నే ప్రచురింతును. ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృపయే. నీ సేవా పరిచర్యలో, నీ మందిరంలో ఇంకా ఉన్నానంటే అది కేవలం నీ ఉచితమైన కృపయే. ఏ మంచితనమో నా లేకున్నా సరే ఇంకా నీ కృప నా పట్ల కొనసాగిస్తున్నావయ్యా. బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నానంటే కేవలము నీ కృపా. ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నానంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా. నిలబెట్టుచున్నది నీ కృప, నీ కృప. చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపాతిశయమును అనునిత్యము.
కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును. ఇల్లు వాహనము ఉన్నాయంటే, బ్రతుకు మెతుకు ఉందంటే కేవలం నీ ఉచితమైన కృప అయ్యా. ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. బ్రతుకు మెతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతో నిరక్షణ ఇచ్చావు నా క్రియల వలన కాదే కాదు. జీవితమంతా రుణస్థుడను నీ అందే నిత్యము అతిశయము. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపాతిశయమును అనునిత్యము. నీ కృపాతిశయమును అనునిత్యము. నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే. ఆరాధనకు వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపాతిశయమును అనునిత్యము. నీ కృపాతిశయమును అనునిత్యము. నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించెదా. ఎవరు మట్టుకు వాళ్ళు ఆరాధనలకు ఏకీమించాలి. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. 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 సర్వోన్నతమైన దేవుడు. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా బ్రతికి ఉన్నా ఉంటే, ఈ ఇల్లు, ఈ వాహనం, ఈ జీవితం ఉందంటే ఆయన ఉచితమైన కృప. ఆ సత్యాన్ని గ్రహించాలి. సర్వోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలమ చేయి దేవునికి నేను మొరపెడుతున్నాను.
మరొకసారి ఆయన దేవుని స్తుతిద్దాం, ఆయన కనపడదాం. ప్రతి ఒక్కరూ కూడా వేయగలిగిన మోకాలు వేయని కూర్చుని వారు కూర్చోండి. సత్యాన్ని గ్రహించండి. ఏ దేవుని యొక్క రెక్కల కాపుదల్లో మనం బ్రతికి ఉన్నాం. ఈరోజు సమయం ఇవ్వట్లేదు. మరణం అనేది టైం ఇవ్వడం మానేసింది. దేవునికి ఇష్టం లేని చేస్తే వెంటనే శిక్ష పడిపోతుంది. కనుక ప్రతి దాంట్లో దేవునికి భయపడడం నేర్చుకోవాలి. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారందట యెహోవా ఆనందించువాడై ఉన్నాడట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయన కృప కొరకట ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, కనిపెట్టుకుంటారో వారి నిమిత్తం దేవుడట సంతోషిస్తాడట, ఆనందిస్తాడట. ఇగో నా బిడ్డ, నా కృప నా మీద ఆధారపడుతుంది, నేను కాపాడాలి, నేను పోషించాలి, ప్రతిసారి నన్ను అడగడానికి ఇష్టపడుతుంది. ఆయన విసుక్కోడండి. ఆయన మనిషి విసిగిపోతాడేమో కానీ దేవుడు విసిగిపోడు. ఈ మధ్యకాలంలో ఒక ఆమె వచ్చింది. ఆమె ఎక్కడికో వెళ్ళిందంట, ప్రేయర్ మీటింగ్కి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఆమె చెప్పిందంట, ఇలా ప్రతిసారి నువ్వు దేవుడిని అడగకూడదు, అడిగితే దేవుడు విసుక్కుంటాడు అని చెప్పిందంట. ఆమెకి బుర్ర పని చేయలేదు. దేవుడు విసుక్కోవడం ఏంటి? ఆ మాట వచ్చి మా దగ్గర చెప్పింది. ఇలా చెప్పిందమ్మా, ఎక్కువసార్లు దేవుడిని అడక్కు, దేవుడు విసుక్కుంటాడు, అడిగిందే అడగడం అలా చెయ్యొద్దు అని. ఇది చాలా అజ్ఞానం. దేవుడు విసుక్కుంటే మన జీవితాలు ఇంకేమైపోతాయండి? మనిషి విసుగుపోతాడేమో కానీ దేవుడు మన మొర ఆలకించడానికి ఆయన విసుక్కుంటాడండి? విసుక్కోడైనా. నువ్వు ఎన్నిసార్లు అడిగినా సరే కన్న తండ్రి కన్నా ఎక్కువ ప్రేమ ఆయన చూపించాడు. ఆయన వింటానే ఉంటాడు. రాత్రి పగలు నువ్వు అడిగి విసిగిపోతావేమో కానీ ఆయన విసుక్కున్న దేవుడు కాదు. ఎన్నిసార్లు నువ్వు మొర్రపెట్టినా సరే, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు, గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాను. ఎవరు చెప్తారు ఇలాంటి మాట? పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయి, బయట ఎలా ఉన్నాయి. ఎంత మంచి దేవుడు మనకు దొరికాడు. ఈ మంచి దేవుని బట్టి ఏమి ఇవ్వగలం? ఇల్లు, వాహనము, ఈ బ్రతుకు, ఈ మెతుకు, ఈ జీవితం ఆయన ఉచితమైన కృప. ప్రతిసారి ఆయన కృప మీద ఆధారపడాలి. ప్రభా, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానని కృప అయ్యా, ఒక మాట చెప్తే ఏమైపోద్దా? ప్రభా, ఈరోజు చదువుకుంటున్నా అంటే నీ ఉచితమైన కృప అయ్యా. భోంచేసేటప్పుడు చెప్పండి, ఒక ముద్ద తీసుకొని ఇది నీ యొక్క భిక్ష అయ్యా, మేము చెప్తామని. ఎంత గొప్ప మాట కదా! ఈరోజు ఈ అన్నం తింటున్నంటే నీ ఉచితమైన కృప అయ్యా. మంచి బట్టలు వేసుకున్నప్పుడు ప్రభా ఇవి నువ్విచ్చావయ్యా, ఎంత సంతోషం అండి ఆయనకి. ప్రతిసారి ఆయన గణపరుస్తుంటే, ఆయన మహింపరుస్తుంటే ఎంత సంతోషం ఆయనకి. కానీ చాలామంది ఈ పద్ధతులే ఉండవు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని గణపరచడం, ఆయన మహింపరచడం, ప్రతి విషయాల్లో కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి ఆయన జ్ఞాపకం చేసుకుందాం. కన్నీళ్ళైనా కష్టాలైనా కడవరకు కూడా నేను నీతో ఉంటానయ్యా. వ్యాధులైనా బాధలైనా ఏదొచ్చినా సరే, బాప్తిస్మం ఇచ్చినప్పుడు అడుగుతాం కదా, అంతవరకు దేవుని కొరకు జీవిస్తావా? జీవిస్తానంటారు అంతే. మరి కనబడరు చర్చిలో, మళ్ళీ ఎప్పుడు కనపడతారు? ఉందా ఆ మాట? ఇంకా ఉందా మీలో? జీవించి ఉందా ఆ మాట? గుర్తుందా మీకు? నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. ప్రతి ఒక్కరు కూడా మయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. కన్నీళ్ళైనా కష్టాలైనా కడవరకు నన్ను నడిపించి నన్ను చేర్చయ్యా. కడకి నన్ను చేర్చుతాను. నా మట్టుకు నేనైతే కడకి చేర్చబడలేను, మధ్యలో ఆగిపోతానేమో ఈ కష్టాలకి. కానీ నన్ను నువ్వు నడిపించు అయ్యా. ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రతిదీ ఆయన అడగడం నేర్చుకోవాలి.
కష్టాలెదురైనా కడవరకు నడిపించుమయ్యా. కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా. కడవరకు కరువులో కూడా నన్ను నడిపించయ్యా. ప్రతి విషయం ఆయన అడగడం నేర్చుకోవాలి. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా. కరువు కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా. చేతులు పైకెత్తి చెప్తామండి. రెండు చేతులు ఆయన వైపు. ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది? యేసయ్యా, యేసయ్యా. నా భార్య నన్ను నిందించి నన్ను విడిచి వెళ్ళిపోద్దయ్యా. ఎవరు నన్ను విడిచి వెళ్ళిపోయినా నన్ను నిందించిన నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టద్దయ్యా. నా కాలు జారి తొట్టిల్లే సమయంలో కూడా నీవు నాతో ఉంటే మళ్ళీ తిరిగి లేని లేస్తాను తండ్రి. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడిచి పోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ దరిచేర్చి ఓదార్చుమయ్యా. నా నిందల్లో నా తోడై ఉండయ్యా. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడిచి పోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ నన్ను ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా. ఆయన వైపు, ఆయన వైపు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఎంతమంది అండి నిజంగా అడుగుతున్నారు? ఈ ఆఖరి సమయంలో కానీ ప్రతి క్రైస్తవుడు దేవుని మీద ఆధారపడకపోతే ప్రమాదం కాలు దగ్గరే ఉంది. ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తే ఆయన ఎప్పుడు మీరు ఎన్నడూ నిర్లక్ష్యం చేయడానికి మీరు ఇష్టపడరు. అందుకే రుచి చూచి ఎరిగి ఉండాలట, రుచి చూచి తెలుసుకోవాలట. రుచి చూడకపోతే తెలియదు కదా. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది రుచి చూశారు? ఎంతమంది ఏడుస్తున్నారు? ఎంతమంది వేదన పడుతున్నారు? ఎంతమంది ఆయన సహాయం కోసం చేతులెత్తి ఆయన వైపు చూస్తున్నారు? రుచి చూశారు కాబట్టి. రుచి చూడకపోతే తెలీదు. నాకు తెలిసిన రుచి నీకు తెలియాలంటే నువ్వు కూడా రుచి చూడాలి. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. ఒక్క మాట సెలవయ్యా. నన్ను దర్శించమయ్యా.
మందిరాన నీ సన్నిధా రెండు చేతుల పైకి యేసయ్యా నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా 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 రక్షించే నాదుల్ని ఎవరిని మొక్కుతుంటే వాళ్ళే తినేస్తున్నారు, మనిషిని చంపేస్తున్నారు. ఈరోజు నరకానికి వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి? 32 డిగ్రీలు భరించలేని మీరు చూడండి బయట ఎలా ఉంది ఎండ. ఈరోజు ఎంత ఉష్ణోగ్రత, 40 డిగ్రీలకి సమస్యలు పడిపోతున్న మనిషి కొన్ని వేల లక్షల డిగ్రీలు ఆ యొక్క అగ్నిగుండంలో ఊహించుకోవడం అనేది అది అసలు సాధ్యమైన పని కాదు. అనేక మంది ఆ WTC టవర్ మీద నుంచి దూకి చచ్చిపోయారు. అగ్నిగుండంలో ఆ యొక్క 2000 డిగ్రీల అగ్నిలో కాలడం అనేది మా వల్ల కాదని చెప్పి దూకి చచ్చిపోయారు అనేక మంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి లక్షల అగ్నిగుండం, నీరు మరుగుతానే ఉంటుంది. ఎప్పుడోలే అనుకుంటున్నారు కదా. ఈరోజు మనిషి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రతి డెడ్ బాడీని చూసినప్పుడు ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అనే ఆలోచన ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తాను? ఇదే మనకి ఆఖరి దినం అయితే ఎక్కడికి వెళ్తారు? మీకు ఒక నిరీక్షణ ఉందండి? నిరీక్షణ ఉందా మీకు? భయం అయ్యాలి, దేవుడు అంటే భయం అయ్యాలి. ఈరోజు నేను చచ్చిపోతే ఆయన రాజ్యంలో ఉంటాననే నిరీక్షణతో ఎంతమంది బ్రతుకుతున్నారు? నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించమయ్యా. పశ్చాత్తాపం ఉండాలి. నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా 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 యేసయ్యా. నిజంగా ఈరోజు దేవుడు మీతో దర్శిస్తే ఒక నిరీక్షణ కలిగి నేను ఉంటాను. నేను ఏ క్షణంలో చనిపోయినా ఆయన రాజ్యంలో ఉంటాను అనే నిరీక్షణతోనే నేను బ్రతుకుతున్నాను అనే మనస్సాక్షిని కాపాడుకోవాలి. నేను ఈ రోజు నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను, నేను కాపాడుకుంటాను అనుకున్న దేవుడు మిమ్మల్ని దర్శిస్తే ఎవరైనా సరే ప్రార్థన చేయండి, బిగ్గరగా ప్రార్థన చేయండి.